నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనం మలబద్ధకం అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది సాధారణంగా ఈ రోజుల్లో సమస్య చెప్పుకోవాలంటే 50% సఫర్ అవుతున్నారు. ఎందుకంటే మన జీవన విధానం మారింది, ఆహారం తీసుకునే నియమాలు మారిపోయినాయి. తర్వాత వచ్చేసి ఈ నిద్రకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. అంటే ప్రాపర్ స్లీప్ అనేది కూడా లేదు. తర్వాత వచ్చేసి ఏజ్ ఫ్యాక్టర్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత గ్యాస్ ట్రబుల్ కానీ, అసిడిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంటాయి. డయాబెటీస్లో కూడా మలబద్ధకం సమస్య వచ్చే ఛాన్సెస్ 50% ఉంటాయి. ఈ విధంగా మనం ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఈ ప్రాబ్లం మలబద్ధకం అనేది చాలా సమస్యాత్మకంగా ఉంది. అందుకని తినని మందులు లేవు, తర్వాత తిరగని డాక్టర్ లేరు, ఇన్ని విధాలుగా తిరుగుతూనే ఉంటారు, మళ్ళీ సమస్య అనేది తగ్గట్లేదు. ఎందుకంటే ఫస్ట్ డైట్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. తర్వాత వాకింగ్ కానీ, మినిమం ఎక్సర్సైజ్, ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేయడం వలన మన పేగులలో కదలికలు వచ్చేసి మన మోషన్ ఫ్రీ కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చల్లటి వాతావరణంలో ఉన్నప్పుడు కొంచెం స్టిమ్యులేట్ కావడానికి గోరువెచ్చటి నీళ్ళు ఒక కప్ మార్నింగ్ తీసుకుంటే చాలా ఈజీగా ఫ్రీగా ఉంటుంది. ఇంకా అప్పటికి కూడా కదలట్లేదు అని అనుకున్నప్పుడు ఒక చిన్న పౌడర్ అంటే త్రిఫలా చూర్ణం కానివ్వండి, తర్వాత హోమియోపతిలో కొన్ని మందులు ఉన్నాయి, నక్స్వామిక, ఇట్లాంటి కొన్ని మందులు, ఇంకా బ్రయోనియా, మన సిచ్యువేషన్ బట్టి, అంటే ప్రతిదానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా లైఫ్ స్టైల్ ఒక కారణం, తీసుకునే ఫైబర్ లేకపోయినా కూడా మోషన్ రాదు. అంటే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. సో వీటన్నిటిని చూసుకున్న తర్వాత ఏజ్ ఫ్యాక్టర్, తర్వాత 50-60 ఏళ్ళు వచ్చిన తర్వాత నర్వ్స్ వీక్ అయిపోతుంది. దానివల్ల కూడా పేగులలో కదలికలు ఆగిపోతుంటాయి. తర్వాత ఆల్కహాల్, స్మోకింగ్ చేసే వాళ్ళల్లో ఇన్ని రకాలుగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో హోమియోపతిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు లేదా 2-3 మందులు ఉన్నాయి. అట్లా అనుభవాన్ని బట్టి మనం డాక్టర్ అడ్వైస్ తీసుకుని మందులు ఆడుకుంటే సెట్ అవుతుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మలబద్ధకం అనగానే మందుల జోలికి వెళ్ళకూడదు. ఫస్ట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, చక్కటి నిద్రపోవాలి. తర్వాత ఈ నర్వ్ స్టిమ్యులేట్ కావడానికి ఇప్పుడు చల్లటి వాతావరణం వింటర్ అనుకోండి, కొంచెం గోరువెచ్చని నీళ్లు తాగితే ఫ్రీ అయిపోతుంది. తర్వాత కంపల్సరీగా ఫైబర్ ఉండే విధంగా చూసుకోవాలి డైట్లో. అంటే ఆకుకూరలు, లేదా మన ఓట్స్ కానివ్వండి, తర్వాత మునక్కాడలు, పాలకూర, ఇట్లా వాటిలో ఫైబర్ ఎక్కడ ఎక్కువ ఉంటుందో అవి తీసుకోవడం వలన మనకు ఫ్రీ మోషన్ అయ్యేది జరుగుతుంది. ఈ మలబద్ధకం అని ఎప్పుడంటామంటే మినిమం 36 అవర్స్, అంటే 1.5 డే రాకపోతే మోషన్, దాన్ని మనం మలబద్ధకంగా మైల్డ్గా తీసుకోవచ్చు. 2 days రాకపోతే మోడరేట్గా ఉంటుంది. 3 days వరకు రాలేదనుకోండి, అప్పుడు సీవియర్ కాన్స్టిపేషన్ చెప్పుకోవచ్చు. ఇలాంటప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్లుగా గోరువెచ్చటి నీళ్ళు, తర్వాత ఫైబర్ ఉండేటివి, తర్వాత త్రిఫలా చూర్ణం, దాని తర్వాత కొన్ని మందులు, చిన్న చిన్న మందులు వాడుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా అయిపోతుంది. దీన్ని మనం మలబద్ధకం అని చెప్పాలంటే స్టార్టింగ్లోనే 1 day రాకపోతేనే మలబద్ధకం అని అనకూడదు, ఇర్రెగ్యులర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా 36 అవర్స్, తర్వాత 3 days రాకపోతే, 70 hours రాకపోతే దాన్ని సివియర్ కాన్స్టిపేషన్ కింద చూసుకోవచ్చు. అప్పుడు అవసరమైతే ఎనిమా కూడా పెట్టుకుంటారు అన్నమాట. వీటన్నిటి కాకుండా మనం సింపుల్గా డైట్లో ఫాలో అయ్యి వాకింగ్, ఎక్సర్సైజ్ చేస్తూ మంచి నిద్రపోతూ, తర్వాత చిన్న టిప్స్ ఫాలో అయితే మోషన్ అనేది ఫ్రీగా అయిపోతుంది. ఇది ఇన్ని రకాలుగా మనం చెప్పుకున్నాం కాబట్టి ఇంట్లో మనకు ఫ్రీ మోషన్ కావడానికి చింతపండు రసం చేసుకున్నా కూడా ఫ్రీ అయిపోతుంది. కాబట్టి ఎక్కువ శాతం అయిపోయిందనుకో, ఎక్కువ పులుపు అనేది ఎక్కువ అయిపోతే ఒకసారి మోషన్స్ కూడా పెడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్గా తీసుకోవాలి. తర్వాత ఈ కొత్తిమీర ఇలాంటివి వాడడం వల్ల కూడా ఫైబర్ ఎక్కువ, మోషన్ ఫ్రీ అయిపోతుంటుంది. తర్వాత కొంచెం ఒక చెంచా త్రిఫలా చూర్ణం గోరువెచ్చని నీళ్ళలో తాగొచ్చు. దీన్ని కూడా నైట్ తీసుకుంటే మార్నింగ్ ఫ్రీ అయిపోతుంది. సో ఇన్ని రకాలుగా మనం మలబద్ధకాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పినట్లుగా లైఫ్ స్టైల్ మార్చుకోవాలా, డైట్ ఫైబర్ కంటెంట్ విధంగా చూసుకోవాలా, తర్వాత వాకింగ్, ఎక్సర్సైజ్ చేయాలా, మంచి నిద్ర పోవాలా. ఇవన్నీ చేయడం వల్ల టైం టు టైం తినడం, గ్యాస్ ట్రబుల్, అసిడిటీ లేకుండా చూసుకోవాలా. తర్వాత ఎవరైతే ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొన్ని సప్లిమెంటేషన్, అంటే నర్వ్ స్టిమ్యులేట్ కావడానికి అవసరమైతే బి కాంప్లెక్స్ ఇట్లాంటివి వాడుకోవడం వల్ల కొంత స్టిమ్యులేషన్ వస్తుంది. డయాబెటిక్ వాళ్ళైతే డయాబెటిక్ కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు మనం మలబద్ధకమైన సమస్య క్లియర్ అవ్వచ్చు. నమస్తే.
నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్, స్నేహ హోమియోపతి. ఈరోజు తెల్ల జుట్టు అంటే గ్రే హెయిర్ అని అంటాం కదా, అది ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, దాన్ని మేనేజ్ చేసుకునే పద్ధతులు ఏంటనేది మనం మాట్లాడుకుందాం. గ్రే హెయిర్ ఇంతకుముందు అయితే 56 ఏళ్ళ తర్వాత వచ్చేది, అంటే తెల్ల జుట్టు. ఇప్పుడు 20+ కాగానే చాలా మందిలో చూస్తున్నాం మనం. ఆ తెల్ల జుట్టు రావడం అనేది పెద్ద సమస్యగా అయిపోయింది. దానికి చాలా మేకప్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే డై కొట్టుకోవడం, తర్వాత ఇట్లాంటివి కొన్ని, అంటే ఎవరికి తెలిసిన వాళ్ళు హెన్నా పెట్టుకోవడం, రకరకాలుగా ఎవరి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అంటే ఎవరికి తెలిసిన పద్ధతి వాళ్ళు ఫాలో అవుతున్నారు. మరి గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అంటే దీనికి సైంటిఫిక్గా మెడికల్ టర్మ్ చూసుకుంటే పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. కలర్ రావడానికి, బ్లాక్ కలర్ రావడానికి మెలనిన్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ వెంట్రుక రూట్ దగ్గర మెలనిన్ అంటే మెలనోసైట్స్ అనేటివి ఉంటాయి. అవి తయారు చేస్తుంది మెలనిన్ అనేది. అవి చెడిపోవడం వలన, లేదంటే ప్రొడక్షన్ రాకపోవడం వలన, అంటే కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఉండొచ్చు. అప్పుడు చిన్న వయసులో బాల నేర్పని అంటారు అన్నమాట దాన్ని. ఆ విధంగా తెల్ల జుట్టు అనేది వస్తుంటుంది. తెల్ల జుట్టు వస్తే ఏం నష్టం ఏం సార్ అని అనుకుంటారు చాలామంది. కానీ 20 ఏళ్ళకి తెల్లగా వస్తే ఒక రకంగా చూడడానికి సోషల్గా కూడా అంత బాగుండదు. అంటే ఏజ్డ్ అనిపిస్తుంటుంది. 20 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ మాదిరిగా అట్లా అనిపిస్తుంది. ఫేస్లో చేంజ్ వస్తుంది. తర్వాత ఒక రకమైన మెంటల్ డిప్రెషన్ అనేది ఉంటుంది వాళ్ళలో 20 ఏళ్ళకి తెల్ల జుట్టు వస్తాయి. సో దాని ఎఫెక్ట్ చూడడానికి హానికరం కాకపోయినా కూడా స్లోగా లాంగ్ టర్మ్లో అది ఒక రకమైన డిప్రెషన్కి దారితీస్తుంది. సో ఇట్లా మనకు అనిపించినప్పుడు 1-2 వచ్చినప్పుడు వెంటనే మనము మెలనోసైట్ స్టిమ్యులేట్ అయ్యేట మంచి డైట్ తీసుకోవచ్చు. అంటే కరివేపాకు ఎక్కువ ఫుడ్లో తీసుకోవడం, తర్వాత కొత్తిమీర ఇలాంటివి తీసుకోవడం, ఇట్లాంటి కొన్ని పప్పు ధాన్యాలు తీసుకోవడం, తర్వాత మసాజ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల కుదుళ్ళు బలంగా అయిపోయి, తర్వాత ఆమ్ల ఆయిల్గా దీంట్లో ఆయిల్లో కొబ్బరి నూనెలో వేడి చేసుకుని దానికి అప్లై చేయడం వల్ల కూడా విటమిన్ సి ఇలాంటివి ఎక్కువ మనకి ఏమి అవసరమో అవి డెవలప్ అవుతుంటాయి. ఈ మెలనోసైట్ స్టిమ్యులేట్ అయినప్పుడు మెలనిన్ తయారవుతుంది. మెలనిన్ తయారైతే హెయిర్ కూడా బ్లాక్లో ఉంటుంది. సో దాన్ని కనీసం ఎక్కువ కాకుండా కంట్రోల్ చేసుకునే విధానమైన మంచిది. అది ప్రొడక్షన్ అంటే 5 ఏళ్ళకి వచ్చేది 10 ఇయర్స్కి వచ్చింది అనుకో, 5 ఇయర్స్ సేఫ్ అనమాట. ఈ విధంగా మనం తెల్ల జుట్టును విత్ సైంటిఫిక్గా దాన్ని అనాలిసిస్ చేసుకుని ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ఈ డస్ట్ కానీ ఇవన్నీ పడి ఆ కుదుళ్ళు బ్లాక్ అయిపోయి రకరకాలుగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డాండ్రఫ్ తయారు కావడము ఇట్లా, అప్పుడు దాని ఒరిజినాలిటీ దెబ్బతింటుంది. మెలనోసైట్స్ లోపల ఉంటాయి, దానికి కావాల్సిన పోషకాలు అన్నీ కరెక్ట్గా అంది, తర్వాత సన్లైట్ కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు. అందుకే ఎక్కువ కవర్ చేసుకునే వాళ్ళల్లో హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా దెబ్బతింటుంటుంది. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ, మంచి ఆహార నియమాలు పాటిస్తూ, దీనికి తోడుగా నిద్ర కూడా ఇంపార్టెంట్. చక్కని నిద్ర కూడా పోవడం వల్ల మన శరీర రక్త ప్రసరణ బాగా ఇంప్రూవ్ అయిపోయి తలలో ఆ రూట్స్ ఏవైతే ఉంటాయో హెయిర్ రూట్స్ చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. సో దీంతోపాటు మనం గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అని ప్రతి డాక్టర్ చెప్తుంటాడు. కాబట్టి దాంట్లో విటమిన్స్ బాగా ఉంటాయి, పోషకాలు ముఖ్యంగా కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి తీసుకోవడం వల్ల స్కిన్కి ముఖ్యంగా తలకు చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. రూట్స్ బాగా డెవలప్ అవుతుంటాయి. దాని తర్వాత ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివన్నీ ఆమ్లా ఇవన్నీ తీసుకోవడం ఆహారంలో చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ పాటిస్తే మనకు తెల్ల జుట్టు సమస్య కాదు. అయినప్పటికీ ఇంకా వస్తుందంటే వంశపారంపర్యంగా అని చెప్పుకున్నాం కదా, దానివల్ల ఒకసారి జెనెటికల్ ప్రాబ్లం ఉంటే వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి. కొంత దాన్ని పోస్ట్పోన్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినవి పాటిస్తే మీకు 20కి వచ్చేది 25-30కి వస్తుంది అన్నమాట. అది కూడా కొంత బెటర్. సో దీనికి మనం ఇంట్లో ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే మనం చెప్పుకున్నట్లుగా ఇది షాంపూలు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి, ఇవన్నీ తయారు చేసుకొని అప్లై చేయడం వల్ల కొంత 50% ఛాన్సెస్ తగ్గించుకోవచ్చు. మరి జబ్బు మనం తీసుకున్న డైట్లో వచ్చిన జబ్బు అయితే, అంటే మెలనోసైట్స్ తయారు కాకపోవడం, పోషక విలువలు లేని ఆహారం తీసుకుంటే మెలనోసైట్స్ మెలనిన్ అనే దాని పిగ్మెంట్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. దానివల్ల హెయిర్ వస్తుంది, వైట్ హెయిర్ వస్తుంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటిస్తే జనరల్గా 50% తగ్గిపోతుంది. ఇంకా కొద్దిగా ఉంది అని అనుకుంటే లాస్ట్ ఎయిడ్ అంటారు దాన్ని. ఇంత చేసినా కూడా కొద్దిగా గొప్ప ఉంటుంది అనుకుంటే డై యూజ్ చేసుకోవడం. ఆ డైలో కూడా ముఖ్యంగా హెన్నా ప్రిఫర్ చేయండి. చాలా హెల్త్కి చాలా మంచిది. ఇవన్నీ టిప్స్ ఫాలో కండి, హెల్తీగా ఉండండి మీరు. నమస్తే.